మేము కాజీపల్లి గ్రామస్తులము. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మా విలేజెస్ తరఫున అందరం కలిసి వచ్చాము. ఇక్కడ 50 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరూ కూడా భూములు కోల్పోయారు. ఈ FTL వల్ల, గండి చెరువు FTL వల్ల భూములు కోల్పోయాము. ఈ గండి చెరువు వల్ల ఎట్లాంటివి కూడా ఉపయోగం లేదు. కాలుష్యం, డ్రైనేజ్ నీళ్ళు, మొత్తం మా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా సమస్యలు ఎత్తుతున్నాయి. గండి చెరువు FTL తగ్గించాలని చెప్పి ప్రజావాణిలో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ని కూడా కోవడం జరిగింది. మాతో పాటు మా గ్రామ JSC సభ్యులు కూడా వచ్చారు. కాలుష్యానికి కెమికల్ ఇండస్ట్రీస్ వల్ల కాలుష్యంతో పోరాడుతున్నాము. JSC వాళ్ళు ఎప్పటి నుంచో ఈ కాలుష్యం మీద కొట్లాడుతున్నప్పటికీ కూడా, ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎట్లాంటి మన స్పందన లేదు. మన ప్రభుత్వాల నుంచి స్పందన లేదు. దయచేసి JSC వాళ్ళు ఇచ్చిన పత్రాలకు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. తక్షణమే చర్యలు తీసుకోవాలి, కెమికల్ పరంగా కానీ. అండ్ ఈరోజు మన ధర్మి చెరువు, గండి చెరువు విషయంలో కూడా ఈ కాలుష్యం అనేదే మెయిన్ ఎజెండా ఉన్నది. ఈ కాలుష్యం పోయినట్టయితే మా గ్రామం మొత్తం రైతుల భూములు కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మా ఆరోగ్య భద్రత కూడా ఏర్పడుతుంది. ఇది మా గ్రామాన్ని మెడికల్ ఎమర్జెన్సీలో డిక్లేర్ చేయాలని మేము కోరుతున్నాం. ఈ ఆరోగ్య సమస్యలతో మేము ఎదుర్కొంటున్నాం. జై కాజీపల్లి, రక్షించాలి.